భారత రాష్ట్ర సమితిలో ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు ఆమె సోదరి కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. తాజా నల్లగనుల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్మిక విభాగానికి గౌరవ అధ్యక్ష స్థానంలో జాగృతి అధినేత్రిని తొలగించి కొప్పుల ఈశ్వర్ను నియమించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అధినేత ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని కవిత స్వాగతించారు. కవిత అమెరికా వెళ్లిన 2 రోజుల తర్వాత కొప్పుల ఈశ్వర్కు అధికారికంగా గౌరవ అధ్యక్షురాలి బాధ్యతను కేటీఆర్ అప్పగించారు. కేటీఆర్ బుధవారం కొప్పుల ఈశ్వర్కి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో కవిత స్పందించారు. ఆమె ప్రస్తుతం తన కుమారుడి ఉన్నత విద్య కోసం అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఆమె ఒక సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపులకు కారణమవుతోంది. ఈ లేఖలో ఆమె భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందులో ఆమె ఉటంకించారు. దీంతో అన్నా చెల్లి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని అర్థమవుతోంది. రాజకీయ కారణాలతోనే నన్ను కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కార్మికుల తరపున పోరాడుతున్నాను. కానీ కొందరు నాపై కుట్రలు చేస్తున్నారు. గతంలో నేను విదేశాల్లో ఉన్నప్పుడే గులాబీ పార్టీ అధినేతకు రాసిన లేఖను బయటకు విడుదల చేశారు. ఇప్పుడు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. సొంత పార్టీ నేతలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కార్మిక చట్టాలను పక్కన పెట్టి ఆ చట్టాలకు వ్యతిరేకంగా కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆ కుట్రదారులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు, రాజకీయ ఎదుగుదల లేకుండా చేస్తున్నారని కవిత కార్మికులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.